ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు, రైతులు ప్రధానంగా వీళ్ళ కష్టాలైతే వర్ణనాతీతం. అటు ఫీజులు కట్టుకోలేక విద్యార్థులు తలడిల్లిపోతూ ఉన్నారు. ఇటు రైతులు కనీస గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం పట్టించుకోక, వాళ్ళని ఆదుకునే కనీస చర్యలు కూడా తీసుకోక ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారో రోజు చూస్తూనే ఉన్నాం. అండ్ తాజాగా కూడా చూడండి, పక్కన జిల్లాలో ప్రకాశం, గుంటూరు రైతులను ఒక రెఫరెన్స్గా తీసుకోండి. గుంటూరులో మిర్చి యార్డు, ఆ కష్టాలు మామూలుగా లేవు. మిర్చి రైతుల కష్టాలు, కనీస గిట్టుబాటు ధర లేదు, ప్రభుత్వం ఏమో సహకారం అందించట్లేదు. ఈరోజు రైతులందరూ రోడ్లు ఎక్కారు. ఆ మిర్చీలు రోడ్ల మీద పోసేస్తాం, మేమేం చేయాలి ఇక అని చెప్పి భారీ నిరసన ప్రదర్శన. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ఇంకా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చేస్తే ఇంకా పోలీసులు తట్టుకోలేరు. ఇంకా రైతుల దగ్గర నుంచి ఆ బస్తాలు లాక్కునే ప్రయత్నం చేయడం, రైతులకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం. రైతులేమో రోడ్ల మీద పారబోసేస్తాం, ఇంకేం చేయాలి, కనీసం 20,000 రూపాయలు నాకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి రైతులు జెన్యూన్ డిమాండ్. ఆ పక్కనే ప్రకాశం జిల్లా రైతుల బాధ చూడండి. పాపం 3-4 రోజుల కింద నుంచి 3 రోజుల కిందట అకాల వర్షాలు, బొప్పాయి, నిమ్మ అసలు కింద పడిపోయాయి. చెట్లు కనుక ఆ గాలుతోటి నేలమట్టం అయిపోయాయి. బాగా చేతికొచ్చిన పంట, వాళ్ళనైనా ప్రభుత్వం ఆదుకోవాలి కదా. ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం, ఇందులో ఉన్నటువంటి కొన్ని మండలాలు అయితే చాలా ఇబ్బందులు పడిపోయారు. చేతికొచ్చే పంట అండి, నిమ్మ చెట్లు, బొప్పాయి చెట్లు నేలమట్టం అయిపోయాయి. కొందరు 2 ఎకరాలు వేసుకున్న వాళ్ళు, ఎకరం వేసుకున్న వాళ్ళు, 3 ఎకరాలు వేసుకున్న వాళ్ళు, కౌలుకి వేసుకున్న వాళ్ళు, అప్పులు తెచ్చి ఈ పంటలు పెట్టుకున్న వాళ్ళు చేతికి రాలే. ప్రభుత్వం ఆదుకోవాలి కదా. అటువైపు ఏమో గిట్టుబాటు ధరలు లేదు, ప్రభుత్వం ఆదుకోదు. ఇటువైపు ఏమో ఇటువంటి పంట నష్టాలు, ప్రభుత్వం ఆదుకోదు. రాయలసీమలో అక్కడ ఇవే కష్టాలు ఉన్నాయి. ఇంకా ఆ కష్టాలు వర్ణాతీతం. బేసిక్గా రాయలసీమ రైతులను ప్రభుత్వాలు ఎందుకో ఎప్పుడు పెద్దగా పట్టించుకో, చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కష్టాలు, నష్టాలు, కరువు, వలసలు అలవాటేలే, అడ్జస్ట్ అయిపోతారేమో అని చెప్పి ఏమని అనుకుంటారేమో ప్రభుత్వాలు, నాకైతే తెలియదు. కానీ ఎందుకో చాలా చిన్న చూపు చూస్తారు రాయలసీమ రైతులను, ఆ రైతుల కష్టాలను. బేసిక్గా ప్రభుత్వం ఫస్ట్ ప్రియారిటీ రైతులు, విద్యార్థులే కావాలి. కానీ ఇప్పటి ప్రభుత్వం ఫస్ట్ ప్రియారిటీ ఏమవుతుందో, అమరావతిలో ఇంకెన్ని వేల ఎకరాలు సేకరిద్దాం, ఆడ ఏ విదేశాల నుంచి అప్పులు తీసుకొని వద్దాం, ఆడ ఎన్ని అంతస్తులు కడదాం, ఎన్ని ఫ్లోర్లు కడదాం, రోజు ఇదే చర్చ. విద్యార్థులు, రైతుల కష్టాలు కనిపించడం లేదా? వాటి మీద దృష్టి పెట్టరా? ఎంత దారుణం అండి బాబు.